నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన ఇరుగు పొరుగు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1983లో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక హాల్లో వచ్చి కూర్చున్నాను. మా వారు రవిశంకర్ సీతారు టేప్ రికార్డర్లో వింటూ ఉంటే సడన్గా నా స్నేహితురాలు రంగ వచ్చి ట్యాక్సీ దిగింది హడావుడిగా పెట్టేబేడా సామాన్లతో. నాకు ఆశ్చర్యమైంది. నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రంగా వాళ్ళు వచ్చి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే రంగ భర్తకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎలా అయిందబ్బా అనుకుంటూ లేచి వరండాలోకి వెళ్ళాను. రంగ సామాన్లన్నీ దించి లోపల పెట్టమని ట్యాక్సీ వాడికి డబ్బిచ్చి నాకెదురొచ్చింది. మీ వారేరి అడిగాను. వారు అద్దెల్లు వెతకడానికి వెళ్ళారు. ఆఫీస్కి లీవ్ పెట్టారు. చూడబోయి నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. మాకు వేరే ఇల్లు దొరికిందాక మీ ఇంట్లో ఏ ఒక్క గది ఇచ్చినా మేమిద్దరమే కనుక అడ్జస్ట్ అవుతాము. చివరికి మీ కారు షెడ్ అయినా సరే అంది రంగ బ్రతిమాలుతూ. ఆ మాట విన్న నా మనసు చివుక్కుమంది. చిచి, మీకు షెడ్ ఎందుకు, మాతోనే ఉండండి. అసలు ఇంతకీ సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది అన్నాను అయోమయంగా. అసలు విషయం అర్థం కాక అవస్థపడుతున్నా నేను. అయ్యో, అదొక పెద్ద రామాయణం, పద లోపలికి నిదానంగా చెప్తాను అంటూ నా భుజం మీద చేయి వేసి లోపలికి నెట్టుకొచ్చింది. పనివాడు సామాన్లు లోపల మెట్ల గదిలో పెట్టి వెళ్ళాడు. మా వారు టేపు వినటం ఆపి రంగను కుశల ప్రశ్నలు అడిగి అసలు విషయం అడగకుండా ఆడవాళ్ల గోల మనకెందుకు అన్నట్లు లోపల గదిలోకి వెళ్ళిపోయారు. ఏమిటి రామాయణం అన్నాను భోజనాల గదిలోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డ రంగకు మంచినీళ్ళు ఇస్తూ. అబ్బా, నేను మా వారు ఫేడప్ అయిపోయి డెస్పరేట్గా ఆ ఇల్లు ఉన్న పళంగా ఖాళీ చేసి పారిపోయి వచ్చాము. ఇక మా వల్ల కాలేదనుకో ఆ బాధ భరించటం అంది. అబ్బా, మళ్ళీ నీ గోల నీదే. అసలు ఏమిటే సస్పెన్సు, ఏం బాధ అది, అంత పారిపోవలసిన కర్మేంటి అని అడుగుతున్నాను. త్వరగా చెప్పవే తల్లి అన్నాను రంగ పక్కన కూర్చుంటూ. అమ్మయ్య, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. నీకు చెప్పాను అనుకుంటా, ఆ మధ్య మా పక్కింటి వాళ్ళు అని రంగ పూర్తి చేయకముందే అర్థమైంది. గొడ్ల గోలేనా అన్నాను. అమ్మో, అవి గొడ్లు కావు, వాళ్ళు మనుషులు కారు. అంత భయంకరమైన పిసిని కొట్టి వాళ్లను, అంత సిగ్గు విడిచిన వాళ్లను నేను చూడలేదు అంది రంగ ముఖం మీద చెమట చెంగుతో తుడుచుకుంటూ. నాకప్పటికి పూర్తిగా అర్థమైంది. రంగ పక్కింటి ఆచార్ల గారి గొడ్ల గోల భరించలేక పారిపోయి వచ్చిందని. ఆ ఇంట్లో దాదాపు ఈ 3 నెలలు 3 యుగాలుగా గడిపాము. మాకంటే ముందు ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరు ఒక్క నెల కంటే కూడా ఎక్కువ ఉండలేదుట. అంత పెద్ద ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉండటం వల్లే చాలా తక్కువ బాడుక్కి అద్దెకిచ్చారు. మాకు ఆ సంగతి తెలియక ఎంత మురిసిపోయామో, మా అదృష్టానికి కర్మ అంటూ నెత్తి కొట్టుకుంది. మరి అంత చవకలో అంత పెద్ద ఇల్లు వచ్చినప్పుడు ఈ కాలంలో వదలొచ్చా? అయినా గొడ్ల గోల కోసం ఇల్లు ఖాళీ చేయాల్సినంత వరకు ఎందుకు వచ్చిందంట అన్నాను. చెప్తాను, వినేందుకు నీకు తీరుకుందా? భోజనాలు అయ్యాయి అనుకుంటాను అంది. అవును, నువ్వు భోంచేసావా అన్నాను సడన్గా గుర్తుకొచ్చి. ఆయన నేను హోటల్లో 4 మెతుకులు తిని ఆయన ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఇంటి ప్రాంతాల్లో ఇల్లు ఉంది చూపిస్తానని తీసుకువెళ్ళాడు స్కూటర్ మీద, నన్ను ట్యాక్సీ ఎక్కించి అంది. నేరుగా భోజనానికి ఇద్దరు వచ్చి ఉండొచ్చే, హోటల్కి ఎందుకు వెళ్ళారు అని కోప్పడ్డాను. భోజనం మాటకేం కానీ అసలు సంగతి చెప్తాను విను. ఆ పక్కింటి శైలాక్ ఆచార్ల గారింటి విషయం ముందే తెలిస్తే మరొక కొంప చూసుకుని ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో 6 జెర్సీ ఆవులు, 6 దూడలు, మొత్తం 12 గుడ్లు పెరట్లోనే ఉంటాయి అంది. నువ్వు పాలు వాళ్ళ దగ్గర కొనేదానివా? ఇంకా నయం, పాలు కాదు కదా, పంచతం కూడా ఇవ్వరు అంది. అంత పిసినిగుట్టి వాళ్ళ? వర విక్రయంలో సింగరాజు లింగరాజును వాళ్లతో పోలిస్తే ధర్మాత్ముడు అనొచ్చు అంది. చచ్చా, మరీ అంత అన్యాయమా? అన్యాయం అంతా ఇంత కాదు. ఆ వీధిలో పసిబిడ్డలు గలవాళ్ళు విధి లేక పాల కోసం ప్రతిరోజు వచ్చి తీసుకువెళ్తారు. పాపం వాళ్ళు ఎదుటే ఒక చెంబుడు నీళ్లలో 1 గ్లాసు పాలు కలిపి లీటర్ 4 రూపాయల లెక్కలో అమ్ముతుంది ఆ ఇల్లాలు. మరీ నీళ్లుగా ఉన్నాయని ఆ కొనేవాళ్ళు నసిగితే పసిబిడ్డలకు పాలు చిక్కగా ఇవ్వకూడదు, తప్పు, వాతం చేసి బేదులు పట్టుకుంటాయి. నీళ్ల పాలు ఆరోగ్యానికి మంచిది అని లెక్చర్ ఇచ్చి మరీ పంపుతుంది ఆ మహాలక్ష్మి.
చెప్పింది రంగ. ఆవిడకు పిల్లలున్నారా అడిగాను. ఆహా, 3 కొడుకులు 1 కూతురు. ఆ కూతురికి పెళ్ళై 15 ఏళ్ళైనా పిల్లలు లేరుట. 3 కొడుకుల్లో రెండోవాడు కొడైకెనాల్లో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. భార్య బిడ్డలతో అక్కడే ఉంటాడట. 3వ పిల్లవాడు వీళ్లతోనే ఉంటాడు. అతనికి ఒక బిడ్డ. పెద్దవాడిని పెళ్ళాం వదిలేసింది అంది. ఎందుకని? అది అలా అడుగు చెప్తాను. వాడికి పెళ్ళాం అవసరమా అంట. వాడి పెళ్ళాం స్థానంలో నేనున్నా వదిలేసి వెళ్ళిపోయేదాన్ని, లబూడా వేధవా అంది. నాకు నవ్వొచ్చింది. ఏంటి అంత దౌర్భాగ్యుడా అన్నాను. నెంబర్ 1 చచ్చు చవట వేధవ. అసలు వాడు ఆడదానిగా పుట్టాల్సింది. ప్రొద్దుటే లేచిన మొగుడు పెరట్లో బావి దగ్గర కూర్చుని ఆడదానిలా అంట్లు తోముతూ, ఇంటిల్లిపాది గుడ్డలు ఉతుకుతూ, ఆవులన్నిటి పేడ తీసి పిడకలు కొడుతూ ఉంటే ఏ పెళ్ళాం మాత్రం వాడితో కాపురం చేస్తుంది కాలంలో చెప్పు? నిలదీసింది రంగ లేచి కూర్చుని. పాపం అమాయకుడిలా ఉన్నాడు. అందుకే ఆ ఇంట్లో అందరి చాకరీ అతని చేత చేయిస్తున్నారలా ఉంది. ఇంతకీ 3వ వాడి పెళ్ళాం ఏమి చేయరా అన్నాను. వాళ్ళు తెలివైన వాళ్లే. పైగా ఈ బండవాడు ఒట్టి సంస్కృతమే చదివాడట. 3వ వాడు ఎంఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య చదువుకున్నదే. ఏదో టెలిఫోన్ ఆఫీసులో పనిచేస్తోందిట. అప్పుడప్పుడు 3వ వాడి చేత ఆ తల్లి బట్టలు ఉతికించి, గొడ్ల పాలు పితికించి పనులు చేయిస్తుండేది. వాడు తణుగ్గా పైపై పనులు తల్లి కోసం చేసిపోతుంటాడు. అట్టే కష్టపడడు అంది. మరి వాడి పెళ్ళాం వాడిని వదిలేలేదా ఈ పనులన్నీ చేస్తున్నాడని? ఆ ఇంటి వరస తెలిసిన ఆ పిల్ల ఏమీ పట్టించుకున్నట్లు కనిపించకపోగా, పైగా ఎవరిని లక్ష్యం చేసేట్టు కూడా లేదు. తన గది దాటి బయటికి రాదు. పొద్దుటే ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం వస్తుంది. సెలవు దొరికితే ఊళ్ళోనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోతుంది బిడ్డను తీసుకుని. భలే కోడలే. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదా? అంత గర్వమా అన్నాను. గర్వం కాదు, పాడు కాదు. ఆ ఇంటిల్లి పాదికి చెవుడు. తల్లికి కొడుకులకి అందరికీ చెవుడా? ఆహా, అందరికీ చెవుడు. ఇప్పుడు పుట్టిన ఆ ఏళ్ళనర్థం పిల్లాడికి కూడా. వాడిని ముద్దుగా మనం పలకరిస్తే వినిపించదు. వాడి వీపు మీద తడితే మన వైపు చూస్తాడు ఆ పిల్లవాడు. చాలా. శ్రీరామచంద్ర, అది సరే కానీ వాళ్ళ చెవిటి గోలకి మీరు ఇల్లు ఖాళీ చేయడానికి సంబంధం ఏమిటి? అదే అసలు కథ. నువ్వు ఇంకా వినలేదు. వాళ్ళందరికీ చెవుడు వచ్చింది ఎందుకో తెలుసుకుని మాకు రాకముందే ఆ ఇల్లు ఖాళీ చేశాము అంది. వాళ్ళకెందుకు వచ్చిందిట చెవుడు? అలా అడుగు చెప్తా. వాళ్ళింట్లో ఉన్న 6 ఆవులు 6 దూడలు జెర్సీ జాతివి కదా. వాటి అరుపులు ఫ్యాక్టరీ సైరన్ల కోతల్లా భయంకరంగా ఉంటాయి. అవన్నీ ఒకేసారి అరవటం మొదలు పెడతాయి. ఒకదాని వెంట ఒకటి. ఆవులు దూడలు అన్నీ రోజంతా అరుస్తూనే ఉంటాయి. విని విని వాళ్ళ చెవులు దిబ్బిళ్ళెత్తి చెవుడు వచ్చి ఉంటుంది అంది కోపంగా. వాటికేం జబ్బా? జబ్బు కాదు, పాడు కాదు. వాటికి మేత వెయ్యరు. మరి గుడ్లు అరిస్తే మేత వెయ్యాలిగా. మరి వాళ్ళకి చెవుడుగా, వాళ్ళకి వినిపించదు. పైగా వాటికి రోజు మేత కొనరు. పిసినిగుట్టు వాళ్ళు అన్నానుగా అంది కసిగా. అయ్యో, అయితే ఎట్లా మరి? గొడ్లు అట్లా నోరు తెరిచి అడగటం చూడరా? చూస్తారు. గొడ్లు ఆవరిస్తున్నాయనుకుంటారో ఏమిటో చెవిటి గోల అంది. నీది మరీ అన్యాయం. మేత వేయకుండా అన్ని గొడ్లను వాళ్ళు ఎలా భారిస్తున్నారు? పక్కిళ్లలో మాలాంటి వాళ్ళు ఒకరు వాటికి మేత కొని వేస్తున్నంతకాలం భరించడానికి కష్టమే ఉంది. మీరు మేత కొనటం ఏమిటి రంగా? అదే కదా కథలో హైలైట్. మేము ఆ ఇంట్లో చేరిన కొత్తలో ఆ ఆవుల అరుపులకు చెవులు చిల్లులు పడ్డంత యమ బాధ అనుభవించి మా పనివాడిని పంపించి అవి ఎందుకు అరుస్తున్నాయో కనుక్కొని రమ్మన్నాము. వాడు వాళ్ళ కాంపౌండ్కి మా కాంపౌండ్కి గోడ లేదు కనుక ఫెన్సింగ్ దాటి ఆవుల దగ్గరికి వెళ్ళాట. వాడెప్పుడు దినపత్రిక ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. వాడి చేతిలో పత్రిక చూసి అమాంతం ఒక ఆవు ఆ పత్రిక లాగేసుకుని నమిలి మింగేసిందిట. వాడు ఇదేం ఆవురా బాబు అనుకుంటూ ఉండగానే వెనక నుంచి మరొక ఆవు వాడి పంచె లాగేసి తినటం మొదలెట్టిందిట. అది చూసి వాడికి మతిపోయి తల మీద చుట్టుకున్న గుడ్డ కూడా వాటి ముఖాన పారేసి పరుగులు అంకించుకుని మా పెరట్లోకి వచ్చి పడ్డాడు ఎలాగో అంది. వింటున్న నాకు నవ్వు ఆగలేదు. నేను నవ్వటం చూసి రంగ కూడా నవ్వుతూ పూర్తిగా విను అంటూ అమ్మగారు అమ్మగారు అంటూ వెనక నుంచి వాడు అరవటం విని నేను మా వారు వెళ్ళాం ఏమైందోనని. వీడు చాలని టవల్ కట్టుకుని చెట్టు వెనక నిలబడి మేము వెళ్ళగానే అమ్మగారు నా గొడ్డలన్నీ ఆ గొడ్లు ఆకలితో తినేశాయి.
వాటికి వాళ్ళు మేత వేయటం లేదమ్మా, అందుకే అట్ట అరుస్తున్నాయి. మేత వేస్తే అట్ట అర్రవు మరి, అక్కడ మేత లేదు అన్నాడు. అది విని మాకొకవైపు ఆశ్చర్యం, మా పనివాడి అవస్థకు మరోవైపు నవ్వు. ఏం చేయటం? మా వారి పాత పంచా చొక్కా వాడికిచ్చి తక్షణం వాటికి మేత వేయమని డబ్బిచ్చి గెడ్డి కొనుక్కురావటానికి పంపాము. వాడు వెళ్ళి 4 కట్టలు పట్టుకొచ్చి వెనక నుంచే వెళ్ళి గొడ్లకేశాడు. దాంతో ఒక్కసారిగా అన్ని గుడ్లు సైలెంట్ అయిపోయాయి. అబ్బా, ఆ సమయంలో మాకెంత రిలీఫ్గా ఉండిందో చెప్పలేను. కాసేపు రేడియో పెట్టుకుని పాటలు విన్నాము. 1 గంట సేపు అరవలేదు. మళ్ళీ అరుపులు ప్రారంభం. ఈసారి గొడ్లు 2 సౌండ్తో మా ఇంటి వైపు ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి మా పనివాడి కోసం మరింత గట్టిగా అరవటం మొదలుపెట్టాయి. మరి వాడేగా మేత వేశాడు. శ్రీరామచంద్ర, కడగా పోయేది కాలి మీదకు తెచ్చుకున్నారన్నమాట. మరి ఆ పెద్ద పిల్లవాడు రోజంతా ఏం చేస్తాడు? ఒక్కసారైనా వాటిని చూసి మేత వేయాలిగా అన్నాను. వాడు పొద్దుటే అంట్లు గింట్లు తోమి గుడ్డలెత్తుకి ఆరేసి ఆవుల పేడ తీసి పిడకలు కొట్టి దేవుడికి ఏదో బెల్లం ఒక నైవేద్యం పెట్టి చద్దన్నం తిని 10ంటికి బయలుదేరి బస్సులో మౌంట్ రోడ్డు వెళ్తాడు. అక్కడేదో బట్టల కొట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడట. చదువు సంజా పెద్దగా రాదు కనుక నెలకు 300 తెస్తాడట. వాడు అక్కడ కాక మరొక చోట పార్ట్ టైం జాబ్ చేసి మరికొందరికి సంస్కృతము ప్రైవేటు పాఠాలు చెప్పి రాత్రి 10:30కు మౌంట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. బస్సులో వస్తే డబ్బు ఖర్చు అవుతుందని అంది. ఊరి వాడి చాదస్తం గోలా, అప్పుడైనా గొడ్లకు మేత వేస్తాడా? ఓహో, ఒక పూటే వాడికి 1 కట్ట మేత, 1 కుండ కుడితి అంతే. రాత్రి వాడొచ్చి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్ళి వాళ్ళ పూజ గదిలో గంట వాయించి బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు కనుక వాడికని 1 గిన్నెలో పెట్టిన కాస్త అన్నం తిని వెళ్ళి పడుకుంటాడు పాపం. ఆ ఆవులు అరిచేది వాడికి వినిపించదు. ఏదైనా దూడ ఆవు విప్పుకుంటే వాటిని కట్టేసి మళ్ళీ వెళ్ళి బయట వరండాలో పడుకుంటాడు. పెరటి వైపు లైట్ కూడా వెయ్యరు. కరెంటు ఖర్చు, పైగా పక్కింట్లో మా పెరట్లో లైట్ చాలు వాళ్ళకి. రాత్రి మళ్ళీ 2 గంటలకు అరుపులు లంకించుకుంటాయి ఆవులన్నీ. మా పనివాడు మా అవస్థ తెలుసుకుని వాటి దగ్గరకు వెళ్ళి కాస్త గడ్డి వాటికి చాక్లెట్ లాగా తినిపించేస్తాడు. అవి కాసేపు ఊరుకుంటాయి. ఆ సమయంలో మాకు నిద్ర పడుతుంది. రాత్రి 2 గంటలకు మళ్ళీ ఆరంభిస్తాయి. మేము నిద్రపోయి 3 నెలలు అయ్యింది. పిచ్చెత్తిపోతుంది. చెవుల్లో దూది పెట్టుకున్నాము, దిండ్లతో చెవుల్ని గట్టిగా మూసుకున్నాము అంది. అబ్బబ్బబ్బా, చాలా భయంకరంగా ఉందే నువ్వు చెప్పేది. అసలు వాళ్ళు మనుషులేనా? ఎంత చెవుడైతే మాత్రం పక్కింటి వాళ్ళు మేత వేస్తూ ఉంటే అలా చూసి చూడకుండా ఉండటం అన్యాయం కాదు. అలాంటి వాళ్ళు అన్ని గొడ్లు ఎందుకు పెట్టుకోవాలి? మేత పెట్టకుండా అలా వాటిని చంపకపోతే అమ్మేసేయొచ్చుగా అన్నాను. అబ్బే, ఈ సలహా మేము చెప్పాము. వెళ్ళిన 4 రోజులకు ఆ బాధ తట్టుకోలేక నేను మా వారు వెళ్ళాం వాళ్ళ ఇంటికి. కాగితం మీద రాసి చూపించాము. మీరు అమ్ముతారా, మేము కొంటాము అని. ఏమన్నారు? ఆసక్తిగా అడిగాను. అబ్బే, అవి అమ్మేవి కావు. మా ఇంట్లో పుట్టి పెరిగిన దూడలే అన్నీ. అవే ఆవులయ్యాయి. అవి మళ్ళీ దూడలేశాయి, అవే మళ్ళీ ఆవులవుతాయి అంటూ వాళ్ళ ఆవుల వంశవృక్షం, వాటి పేర్లు చెప్పుకొచ్చింది ఆవిడ ముద్దు ముద్దుగా. పెద్దావు గోధుమ రంగు, దాని పేరు కనకవల్లి. రెండవది నల్ల పొడలది వేదవల్లి. మూడవ దాని పేరు అచ్యుతవల్లి. 4వ దాని పేరు పేరిందేవి. 5వ తెల్లావు పేరు అలమేలు. 6వ ఆవు పేరు అమృతవల్లి అని వాటి దూడల పేర్లు కూడా చెప్పుకొచ్చింది. వరదరాజులు, వెంకటేశు, నారాయణ, పద్మ, పంకజం, గోదాదేవి ఇత్యాది. అబ్బా, వాళ్ళు చెప్పడం సరే, నువ్వెంత బాగా గుర్తుపెట్టుకున్నావే అంటూ నేను పడి పడి నవ్వుతూ ఉంటే, మరి 3 నెలల అనుబంధం ఆ గొడ్లతో అంది. అది సరే, మీరు వెళ్ళి మాట్లాడారా? అంత కాగితం మీదనే రాసి చూపించారా మీ అభిప్రాయాలు అన్నాను. కాగితము పెన్సిలే శరణ్యం. మేము వెళ్ళి మాట్లాడటం ఆ వాళ్లతో భలేదానివే, గొంతు చిరిగిపోతుంది. ఒకసారి మర్చిపోయి ఆవిడతో రాయకుండా నోటితో చెప్పాను. కొంత యాక్షన్తో, కొంత నోటితో. పాలు బయట అమ్ముతారే, మేత బాగా వేయకూడదా గొడ్లకి అని నా నోరు చూపించా. గొడ్ల మేత అనేటప్పుడు అది చూసి నేను చెప్పింది వినపడని ఆవిడ భోజనాలు అయ్యాయా అని నేను అడిగాను అనుకుని, మా భోజనాలు 10ంటికి అయిపోతాయి, పిల్లలు పనికి వెళ్తారుగా భోంచేసి అంటూ నవ్వుతూ దీర్ఘం తీసింది. నేను తలపట్టు కూర్చున్నా. తక్షణం మళ్ళీ పేపరు పెన్ను చేతిలోకి తీసుకుని
ఆ గుడ్లు చచ్చేట్టు అరుస్తున్నాయి. మాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. పగలు పనులు చేసుకోవడానికి తోచడం లేదు. చాలా న్యూసెన్స్గా ఉంది అని రాసి చూపించాను. దానికి తల్లి కొడుకులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వి, గొడ్లకు మేత ఇవ్వకపోతే అవి చచ్చిపోయేవిగా, బ్రతికే ఉన్నాయిగా, వాటికి ఎంత మేత వేయాలో అంతే వేస్తాము. ఎక్కువ వేస్తే వాటికి అజీర్ణం చేస్తుంది, తప్పు, వాటికి ఒళ్ళు చెడిపోతుంది అని మాకు ముద్దు ముద్దుగా చెప్పింది ఆ ముసలావిడ. నా ఒళ్ళు మండిపోయింది. వాటి మొహానికి అజీర్ణం చేసే తిండి కూడానా అనుకుని మళ్ళీ కాగితం మీద రాసి అడిగాను, రోజుకి ఆ గొడ్లకు ఏం వేస్తారు మేత అని. అది చూసి వాళ్ళు మా చేదస్తానికి నవ్వి, ఆ గొడ్లు మా బిడ్డల్లాంటివి, మేము వాటికి మేత లోపం చెయ్యం. నెలకి ఒక బస్తా తవుడు తెప్పిస్తాము, రోజుకి ఒక గడ్డి కట్టుకుంటాం. అన్ని ఆవులకు గుప్పెడు గుప్పెడు గడ్డి, చెంబుడు చెంబుడు కుడితి పెడతాము. అది పొద్దుటిపోటే. దానికే మాకు నెలకి 200 రూపాయలు అవుతుంది తెలుసా అంది ముసలావిడ గుండెల మీద చెయ్యి వేసుకుని భరతనాట్యంతో. వాళ్ళ సంపాదనంతా గొడ్లకే పెడుతున్నంత గొప్పగా చెప్పింది. ఒక్కరోజుకే ఒక బస్తా తవుడు, 20 కట్టల గడ్డి తినే ఖడ్గమృగాల్లాంటి ఆ జెర్సీ ఆవులకి. మాకు మతిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ కాగితం మీద రాశాము, చూడండి, కొద్ది రోజులుగా మీ గొడ్లకు మేమే మేత కొని వేస్తున్నాము, అవి అరవకుండా ఉండటానికి, మీకు తెలుసా అని. అది చూసి వాళ్ళు సంబరపడిపోతూ, ఓ తెలుసు, మీరే కాదు, ఆ ఇంట్లో ఇంతకుముందు ఉండి వెళ్ళిన వాళ్ళంతా మీలాగే రోజు వాళ్ళ పని మనిషిని పంపించి మేత కొని తెప్పించి వేసేవారు. ఎంత పుణ్యం, నోరు లేని గొడ్లకి అట్లా మేత వెయ్యాలనుకోవటం. ఎంత గొప్ప బుద్ధి ఉన్న వాళ్ళకి కలుగుతుంది. మీ గొప్ప బుద్ధికి దేవుడు మీకు మంచి చేస్తాడు. మీ పుణ్యం ఊరికే పోదు. మీలాంటి వాళ్ళు మాకు ఇరుగు పొరుగుగా ఉండాలి ఎప్పుడు. మా పక్కింట్లో ఉండేవాడు ఒకడు దుర్మార్గుడు. మా గొడ్లని మమ్మల్ని తిట్టిపోసేవాడు, మహాదుష్టుడు. అంతేకాదు, మా ఆవులు అరుస్తున్నాయని రాళ్లు వేసి పెట్టేవాడు, పనివాళ్ల చేత కొట్టించేవాడు. పాపం నోరు లేని మా ఆవులు ఎంత హింసపడ్డాయో ఆ దుర్మార్గుడి పక్కింట్లో ఉన్నంతకాలం. అబ్బబ్బా, మేము అసలు ఆ వైపు తలుపులు కానీ కిటికీ కానీ తెరిచేవాళ్ళం కాదు. నోటికొచ్చినట్టు తిట్టేవాడు. అతని పెళ్ళం అతనికంటే రాక్షసి. వెళ్ళిపోయారులే. ఆ ఇంట్లో ఇప్పుడు మనుషులు ఉండటం లేదు. ఏవో మిషన్లు అవి పెట్టే గోడౌన్గా అద్దెకిచ్చారు ఆ ఇల్లు గలవాళ్ళు. ఆ గోడౌన్ వాళ్ళు పాపం ఎప్పుడో నెలకోసారి వచ్చి ఏవో సామాన్లు పడేసి కొన్ని తీసుకుపోతూ ఉంటారు. మీరున్న ఇంట్లోకి ఎవరు వచ్చినా ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. వచ్చిన వాళ్ళంతా మీలాగే మా ఆవుల్ని ఆప్యాయంగా చూసేవాళ్ళు. ప్రతిరోజు పనివాడి చేత మేత గట్రా పంపించేవాళ్ళు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిందాక. కానీ పాపం ఎన్నడూ ఒక్క గ్లాసు పాలు కూడా అడగలేదు ఎవరు. ఇప్పుడు మీరొచ్చారు, చల్లటి ఇరుగు పొరుగు మాకు మా గొడ్లకు కూడా అంటూ గుక్క తిప్పుకోకుండా మమ్మల్ని మళ్ళీ నోరెత్తనేయకుండా భరతనాట్యం అభినయంతో నా తలకాయ అంత టెంకాయ తాంబూలం నా చేతుల్లో పెట్టి కుంకుమ పెట్టి, నా చేతిలో పెట్టిన టెంకాయ బయట 5 రూపాయలకు అమ్ముతుందని, అది వాళ్ళ చెట్టు మీద నుంచి తనంతట తాను పండి కింద పడ్డదని, అది శుక్రవారం నాడే పడింది కనుక నా బోటి సుమంగళికి ఇవ్వాలని అట్టే పెట్టానని దానికి ఒక కథ చెప్పింది కాసేపు నిలబెట్టి. వాళ్ళు ప్రతిదీ డబ్బుతోనే మనుషుల జీవితాలు కొలుస్తారని తెలుసుకున్న మేము మా ఇంటి ఖర్చులు కాస్త తగ్గించుకుని ఆ గొడ్లకి మేత వేయక తప్పదని తీర్మానానికి రావాల్సి వచ్చింది. వాళ్ళ మాటల్ని బట్టి ఆ బాధ్యత ఇక మీదట మాదేనని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఉసూరుమంటూ కాళ్ళు ఏడ్చుకుంటూ బయటకొచ్చాము ఆ చెవిటి మహాలోకం నుంచి. అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న వాళ్ళ కోడలు మమ్మల్ని చూసి నవ్వి, ఏమిటి టెంకాయ స్టోరీనా అంది. అవునన్నట్లు తాలూపాను. ఆ టెంకాయలు చెట్టును పండినా కోయించరు, వాటంతటా అవి రాలి కింద పడితేనే తప్ప. ఒకసారి మా బంధువులైన వస్తే పాపం పెరట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆయన తల మీద పడి ఆయనకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలెట్టాడు. డాక్టర్లు అతనికి ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చి చూశారు, కానీ లాభం లేకపోయింది. అంత ఎత్తు నుంచి అంత పెద్ద టెంకాయ తల మీద పట్టడంతో ఆయన మళ్ళీ మామూలు మనిషి కాలేదు. ఎప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకుంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన అసలు బ్రతికిందే గొప్ప అన్నాడు డాక్టరు. అందుకే నేను పెరటి వైపు పోను. మా నాన్న అమ్మ వాళ్ళు వచ్చినా పెరట్లోకి వెళ్ళరు. ఎటు చూసినా టెంకాయ చెట్లేగా, చూశారుగా. ఇంతకీ మీరు వచ్చింది మా గొడ్లగోలకేగా అంది నవ్వుతూ. నాకు ఆశ్చర్యమైంది ఆ పిల్ల చురుకుతనానికి. ఎలా కనిపెట్టిందబ్బా అనుకున్నాను. నాకు తెలుసండి, ఇదేమీ కొత్త కాదు నాకు. మా గొడ్ల అరుపుల బాధ, వాటికి మేత వేసే బాధ భరించలేక
ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు సంవత్సరం తిరక్కముందే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికీ 6 మంది అద్దెకుండే వాళ్ళు వచ్చి 6 నెలలు తిరక్కముందే వెళ్ళిపోయారు. మా వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. వీళ్ళు మేత పెట్టరు, ఆ గొడ్లని అమ్మరు. మా అమ్మ నాన్న కూడా ఎంతో ప్రయత్నించి లాభం లేదని వదిలేశారు. వీళ్ళందరికీ చెవుడు రావడానికి కారణం ఆ గొడ్ల అరుపులే. ఇంతకు ముందున్న వాళ్ళందరూ మీలాగా బాధపడి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరికీ మా అమ్మ నాన్న చేతనే మంచి బాడిగ ఇల్లు చూపించి పంపించాను. మీకు ఆ హెల్ప్ నేను చేస్తాను. మీరు వీళ్లతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. నేను మా పిల్లవాడిని డాక్టర్కి చూపిస్తే వాడికి చెవుడుందన్నాడు. అది పోగొట్టే ప్రయత్నంలో ఉన్నాను. కొద్ది రోజుల్లో నేను మా వారు మా బిడ్డతో వేరే కాపురం పెట్టబోతున్నాము. గృహప్రవేశానికి తప్పక రండి. ఈలోగా మీకు ఇల్లు చూపే ప్రయత్నం చేస్తాను అంది. అంటూనే ఆ అమ్మాయి చెవిలో నుంచి ఏదో తీసింది. అది హీరింగ్ ఎయిడ్. తెల్లబోయి చూస్తున్న నన్ను చూసి ఆ అమ్మాయి నవ్వి, నాకు చెవుడేనండి అంది విరక్తిగా. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తక్షణం ఇంటికి పరిగెత్తి మా వారు నేను పెట్టే బేడ తీసుకుని ఆ ఇల్లు వదిలి బయటపడ్డాము. ఇది జరిగింది అని రంగ చెప్పటం ముగించేసరికి వాళ్ళ ఆయన, గుడ్ న్యూస్ రంగా, మంచి ఇల్లు కుదిరింది అంటూ వచ్చాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.